the Old Testament, how did the Lord tell people to overcome anger? పాత నిబంధనలో మనం చూసినట్లయితే కోపాన్ని ఎలా జయించాలని దేవుడు చెప్పాడు వాళ్ళకి. This verse that we looked at in our last study in Ephesians in chapter 4, మన గత అధ్యాయంలో మనం చూసిన ఈ వచనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం and verse 26. 26వ వచనము. Ephesians 4:26, be angry and don't sin, ఎఫెసీ 4:26 కోపపడుడి కానీ పాపము చేయకుడి is actually a quotation from Psalm 4 and verse 4. కీర్తనలు 4వ అధ్యాయం 4వ వచనం నుండి ఈ వచనం తీసుకోబడింది. If you've got a New American Standard Bible, you find that Old Testament quotations are shown in capital letters. మీ దగ్గర ఎన్ఏఎస్బి బైబిల్ ఉన్నట్లయితే పాత నిబంధన కొటేషన్స్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయబడి ఉంటాయి in the New Testament in your letter. క్రొత్త నిబంధనలో మనం చదివేటప్పుడు. And in Psalm 4, this is how it reads. కీర్తనలు 4:4లో ఈ విధంగా ఉంటుంది. Psalm 4 verse 4, tremble, and the margin of my Bible says, tremble with anger, but do not sin. భయము నుండి కోపపడి పాపము చేయకుడి. So this is the quotation in Ephesians 4:26. ఎఫెసీ 4:26లో ఇదే రాయబడి ఉంది. Be angry, but don't sin. కోపపడుడు గాని పాపము చేయకుడి. May tremble with anger, but don't sin. Don't let that anger become sinful. భయము నుండి కోపపడుడు గాని పాపము చేయకుడి. ఆ కోపములో పాపము ఉండకుండా చూసుకోండి. And the solution for that is, దానికి పరిష్కారం ఏంటంటే, go and meditate in your heart upon your bed నీ పడక మీద పడుకొని నీ హృదయంలో ధ్యానం చేసుకొని and be still. And verse 5, trust in the Lord. ఊరకొండుడి. 5వ వచనంలో ఆయన యందు నమ్మికించుడి. So what the Old Testament solution for anger was, whenever you're upset with somebody, పాత నిబంధనలో కోపానికి పరిష్కారం ఏంటంటే, ఎవరి మీదైనా నీకు కోపం వచ్చినప్పుడు withdraw from that person, go and lock yourself up in your bedroom ఆ వ్యక్తి దగ్గర నుండి దూరంగా వెళ్ళి నీ బెడ్రూమ్లో తలుపేసుకొని and lie down on your bed and meditate నీ పడక మీద పడుకొని ధ్యానించాలి. on God దేవుణ్ణి ధ్యానించాలి. till you cool down and trust in the Lord to take care of that situation. నీ కోపం తగ్గేదాకా ఆ విధంగా చేసిన తర్వాత ఆ పరిస్థితిని దేవునికి అప్పగించి దేవుని యందు నమ్మిక ఉంచాలి. That was all that's possible. కాబట్టి అదే సాధ్యమైన విషయం అక్కడ. So in the Old Testament you could control the words that come out of your mouth. పాత నిబంధనలో మనం చూసినట్లయితే నీ నోట్లో నుంచి వచ్చే మాటలను నీవు అదుపులో పెట్టుకోవచ్చు. Somewhat similar to yoga. ఇది యోగాకి చాలా దగ్గరగా ఉంటుంది. But in the New Testament, God's given us the Holy Spirit. కానీ క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. And the fruit of the Holy Spirit is self-control. పరిశుద్ధాత్మ యొక్క ఫలం ఏంటంటే ఆశా నిగ్రహము. That from within, అది అంతరంగంలో నుండి కలిగేది. Jesus Christ delivers us from that anger. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కోపం నుండి మనకు విడుదలనిస్తాడు. It's exactly the same with lusting with the eyes. ఖచ్చితంగా మోహపు చూపుల విషయంలో కూడా ఇలానే ఉంటుంది. In Matthew chapter 5, he speaks about lusting with the eyes, and he goes on to say, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన మోహపు చూపుల గురించి మాట్లాడుతూ ఇంకా ముందుకు వెళ్తూ, nobody in the Old Testament, by the way, could overcome it. నిజానికి పాత నిబంధనలో మనం చూసినట్లయితే దీన్ని ఎవరు జయించలేరు. The 10th commandment in Exodus chapter 20 నిర్గమకాండ 20వ అధ్యాయంలో 10వ ఆజ్ఞను మనం చూసినట్లయితే was the one commandment nobody could keep. I don't know whether you know that. ఆ ఆజ్ఞను ఎవరు కూడా పాటించలేరు. అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు. There were 10 commandments, 9 of them were external. ఆ 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు బాహ్యమునకు సంబంధించినవి. You read that in Exodus chapter 20, all the 10 commandments. The first 9 were all external. నిర్గమకాండ 20వ అధ్యాయంలో ఆ 10 ఆజ్ఞలు మీరు చదివినట్లయితే మొదటి 9 ఆజ్ఞలు కూడా అవన్నీ బాహ్యమునకు సంబంధించినవి. And that's all that everybody could keep. అవన్నీ కూడా మిగిలిన వాళ్ళందరూ పాటించగలరు. But the 10th commandment was, you shall not lust కానీ 10వ ఆజ్ఞను మనం చూసినట్లయితే నీవు ఆశించకూడదు. after your neighbor's house or his wife or నీ పొరుగువాని ఇంటినైనను భార్యనైనను, male servant or anything that's your neighbor's daughter. దాసుడినైనా నీ పొరుగువాని కుమార్తెనైనా. Every woman that walks on the street is either your neighbor's daughter or your neighbor's wife. వీధిలో నడిచే ప్రతి స్త్రీ కూడా నీ పొరుగువాని భార్య అయినా ఉండాలి, నీ పొరుగువాని కుమార్తె అయినా ఉండాలి. And he says you're not supposed to lust after her. It was actually written there as the 10th commandment. కాబట్టి నీవు ఆ స్త్రీని ఆశించకూడదు. 10వ ఆజ్ఞలో అది రాయబడి ఉంది. And nobody could keep it. కానీ దాన్ని ఎవరు కూడా పాటించలేరు.
Nobody in the Old Testament could keep that commandment. పాత నిబంధనలో ఆ ఆజ్ఞను ఎవ్వరూ కూడా పాటించలేరు. The Apostle Paul, who once says that he, according to the righteousness of the law, అపోస్తలుడైన పౌలు ఒకసారి ఈ విధంగా చెప్పాడు, ధర్మశాస్త్రానికి సంబంధించిన నీతి విషయంలో he says he was blameless. నేను అనింద్యుణ్ణి. In Philippians chapter 3, he says, according to the righteousness which is in the law, verse 6, I was found blameless. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రం వలన నీతి విషయంలో నేను అనింద్యుణ్ణి ఇంటిని. He testified before a high priest in Acts chapter 23 and verse 1. అపోస్తల కార్యములు 23:1లో ప్రధాన యాజకుని ఎదుట ఆయన ఈ విధంగా సాక్ష్యం ఇచ్చాడు. I have lived with a perfectly good conscience before God until this day. అపోస్తల కార్యములు 23:1, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకొనుచుంటిని. What did he mean? ఏంటి దాని అర్థం? That he was keeping all the commandments. ఆయన ఆజ్ఞలన్నింటినీ పాటిస్తున్నాడు. But what commandments was he keeping? ఏ ఆజ్ఞలు ఆయన పాటిస్తున్నాడు? Only the first 9. మొదటి 9 ఆజ్ఞలే. Because he's honest enough to say in Romans chapter 7 ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఎంతో యథార్థంగా పౌలు ఒప్పుకుంటున్నాడు. and verse 7 and 8. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7, 8 వచనాల్లో ఈ విధంగా చెప్తున్నాడు. When I came to the 10th commandment, నేను 10వ ఆజ్ఞ విషయానికి వచ్చేసరికి, which said, you shall not covet, you shall not lust, నీవు ఆశించకూడదు, మోహించకూడదు అని ఆ ఆజ్ఞ తెలియజేస్తుంది. he said, I found lusting, verse 8, of every kind within me. ఆ ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. I discovered నేను కనుగొన్నాను every type of lust, a lust for money, a lust for other people's wives and daughters, and lust for honor, and every type of lust within me. ఘనత కోసం దురాశను కలిగి ఉండటం, సమస్త విధములైన దురాశలు నాలో నేను కనుగొన్నాను. And I realized this commandment I could not keep. నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఆజ్ఞను నేను పాటించలేను. But when the Holy Spirit came on the day of Pentecost కానీ పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు and filled people, when the Apostle Paul was filled with the Holy Spirit in his heart, ప్రజలను ఆయన నింపాడు. అపోస్తలుడైన పౌలు కూడా తన హృదయంలో పరిశుద్ధాత్ముని చేత నింపబడ్డాడు. then he says in Romans 8 and verse 2, ఆ తర్వాత రోమా 8:2లో పౌలు చెప్తున్నాడు, the law of the Holy Spirit, which is not 10 commandments, క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము, ఇది 10 ఆజ్ఞలు కాదు, but the law of life in Christ Jesus, a life that set me free. క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము, జీవము, అదే నాకు విడుదల దయచేసింది. From this law of sin that kept me falling into anger and lust and everything else. నేను ఎప్పుడు కోపంలో పడిపోవటం, లేకపోతే రకరకాలైన పాపంలో పడిపోవటట్లు చేసే ఈ పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. And he goes on in verse 4 to say, ఆయన ఇంకా ముందుకు వెళ్తూ 4వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు, this righteous requirement of the law, which is you shall not lust, is now fulfilled inside of us. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి, అంటే నీవు ఆశించకూడదు అనే ఈ నీతి విధి అంతరంగంలో నెరవేర్చబడుతుంది. Because we don't walk according to the flesh. ఎందుకంటే మేము శరీరానుసారంగా నడుచుకోవట్లేదు. We walk according to the leading of the Holy Spirit, which was impossible under the old covenant. మేము ఆత్మానుసారంగా నడుచుకొంచున్నాము, కానీ పాత నిబంధనలో ఇది అసాధ్యం. So when Jesus spoke about overcoming these sins in Matthew chapter 5, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ పాపములను మనం జయించాలి అని ఆయన చెప్పినప్పుడు, he was talking about something which is impossible for man to do. ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడంటే, మానవునిగా ఏ మానవుడైనా ఇది చేయటానికి ఇది అసాధ్యం without the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ లేకుండా. If you read Matthew 5, 6, and 7, నీవు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివి you'll find at the end of those 3 chapters, the most important question has not been answered. ఆ చివరిలో నీవు చూసినట్లయితే అతి ప్రాముఖ్యమైన ప్రశ్నకు జవాబు లేకుండా ఉన్నట్లుగా ఉంటుంది. What is that? ఏంటది? Lord, how do I live this life? ప్రభువా, మరి ఈ జీవితాన్ని నేను ఎలా జీవించాలి? That's not even mentioned in Matthew 5, 6, and 7. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఇదేం ప్రస్తావించలేదు. Matthew 5, 6, and 7 just shows us the standard of life that God expects of a new covenant Christian, of a born-again Christian. ఒక క్రొత్త నిబంధన క్రైస్తవుడి దగ్గర నుంచి, నిజముగా నూతనముగా జన్మించిన ఒక క్రైస్తవుడి దగ్గర నుంచి దేవుడు ఆశించే ఉన్నతమైన ప్రమాణాల గురించి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో చెప్పబడింది. But how to get there, it's not mentioned there. కానీ అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడ ప్రస్తావించలేదు. Then how in the world will we know what to do? మరి మనం ఏం చేయాలో మనకు ఎలా తెలుస్తుంది? I believe that the Sermon on the Mount, Matthew 5, 6, and 7, was only
proclaimed by Christ to create a desire in our heart for this life. నేనేమనుకుంటానంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించిందంతా కూడా మనలో ఆకలి దప్పులు కలుగజేయటానికి. And if a person has a longing for this life, he will go to God. ఒకవేళ ఒక వ్యక్తి ఇలాంటి జీవితం కొరకు ఆకలి దప్పులు కలిగినట్లయితే ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళాలి. And say, Lord, what's the solution? ప్రభువా ఏంటి దీనికి పరిష్కారం? And the Lord will say, you need to be filled with the Holy Spirit. అప్పుడు ప్రభు ఏం చెప్తాడంటే నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి. You need to be strengthened in the inner man. నీ అంతరంగ పురుషుని యందు నువ్వు బలపరచబడాలి. There's a lot of counterfeit experiences of the Holy Spirit today. ఈనాడు మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మకు సంబంధించి ఎన్నో నకిలీ అనుభవాలను మనం చూస్తూ ఉన్నాం. Which only emphasize speaking in tongues. అవి కేవలం భాషలతో మాట్లాడటం గురించే నొక్కి చెప్తూ ఉన్నాయి. But this inner life of freedom from sin is not emphasized. కానీ అంతరంగ జీవితానికి సంబంధించి పాపము నుండి విడుదల పొందటం గురించి వాళ్ళు చెప్పటం లేదు. I thank God I speak in tongues. I've spoken in tongues for 35 years. నేను భాషలతో మాట్లాడుతున్నాను, 35 సంవత్సరాలుగా నేను భాషలతో మాట్లాడుతున్నాను, అందును బట్టి దేవునికి వందనాలు. But the fullness of the Holy Spirit brought something far more important than in my life. కానీ పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత అనేది నా జీవితంలో ఇంకా ఎంతో ప్రాముఖ్యమైన వాటిని తీసుకొచ్చింది. Deliverance from inner sin. అంతరంగ పాపము నుండి విడుదలనివ్వటం. That's the primary purpose అది ప్రాథమికమైన ఉద్దేశం of the fullness of the Holy Spirit. సంపూర్ణంగా పరిశుద్ధాత్మ నింపటం అనేది. So let's seek God for that. దాని గురించి దేవుణ్ణి మనం వెతుకుదాం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, as we bow before you, we acknowledge that without the power of the Spirit, this will all be theory. మీ సన్నిధిలో మేము తల్ల వంచి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభా. మీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా ఇవి కేవలం మాటలుగానే మిగిలిపోతాయి. And so we want to come to you and ask you for that power. ఓ ప్రభా, మేము మీ దగ్గరికి వచ్చి ఆ శక్తి గురించి మేము వేడుకొంచున్నాం. So that we can experience it in our life and glorify you. తద్వారా మా జీవితాల్లో కూడా మేము అనుభవించి మీ నామాన్ని మహింపరచునట్లుగా We pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.